చివరికి వీళ్ళ బుద్ధి చూపించుకున్నారు. ఇన్నాళ్లు యూపీఐని ఫ్రీగా పెట్టి ఇప్పుడు 2000 కన్నా ఎక్కువ పేమెంట్ చేస్తే చార్జెస్ అంట. ఆ జియో వాడికి వీళ్ళకి తేడా లేదు అని అనుకుంటున్నారు కదా. అసలు మ్యాటర్ ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, లేదా బయట టీ తాగినప్పుడు, టిఫిన్ తిన్నప్పుడు, కిరాణా షాప్ లో సరుకులు కొన్నప్పుడు ఎటువంటి చార్జెస్ పడవు. అదే ఒకవేళ మీరు ఏదైనా పెద్ద షాప్ దగ్గర, ఇక్కడ పెద్ద షాప్ అంటే ఆ షాప్ యాన్యువల్ ఇన్కమ్ 1.5 కన్నా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి మీరు 2000 కన్నా ఎక్కువ పే చేస్తే ఆ షాప్ వాళ్ళు 0.5% అమౌంట్ ని, అంటే 1000కి 5 రూపాయల చొప్పున ఈ యూపీఐ మేనేజ్ చేస్తున్న బ్యాంకులకి కట్టాలి. అంటే ఆ అమౌంట్ కట్టాల్సింది పెద్ద పెద్ద షాప్ వాళ్ళు, మనం కాదు. బట్ ఇక్కడ ఆ షాప్ వాళ్ళు ఆ అమౌంట్ ని కూడా ప్రైజెస్ లోనే కలిపేస్తారు. మళ్ళీ ఆ బర్డన్ మొత్తం మన మీదే పడుతుంది. మరి ఇన్ని రోజులు ఫ్రీగా పెట్టి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, యాక్చువల్లీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి, కానీ బ్యాంక్స్, పేమెంట్ యాప్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫ్రాడ్ ప్రివెన్షన్ వంటి వాటికి ఖర్చు ఉంటుంది. అండ్ ఆ ఖర్చు ఇప్పుడు పెరిగింది. అండ్ ఇప్పటి వరకు యూపీఐని ఫ్రీగా వాడుకోవడానికి మన గవర్నమెంట్ ఈ యూపీఐ మేనేజ్మెంట్ చేస్తున్న బ్యాంకులకి డబ్బులు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఖర్చులు ఇంకా పెరగడం వల్ల ఇకపై యూపీఐ ట్రాన్సాక్షన్ నుంచి కొంత ఫీ తీసుకుని ఆ సిస్టమ్ ఖర్చులకి ఇస్తుంది. సో ఇక్కడ నార్మల్ పీపుల్ కి, నార్మల్ ట్రాన్సాక్షన్ కి చార్జెస్ ఉండవు. కానీ మనం నార్మల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎందుకు చేస్తాం? అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో 2000 కన్నా ఎక్కువ ఏం కొనాలన్నా దానికి రేట్లు పెంచేస్తారు. మరి అవి చిన్న కంపెనీలు కాదు కదా. పండగ సీజన్ లో ఊరెళ్ళడానికి బస్ బుక్ చేసుకోవాలి అన్న 2000 దాటితే రెడ్ బస్ వాడు కూడా పెంచేస్తాడు. ట్రిప్ వెళ్లాలంటే మేక్ మై ట్రిప్ వాడు పెంచేస్తాడు. ఫ్లైట్ చార్జెస్ పెరిగిపోతాయి, హోటల్ చార్జెస్ పెరిగిపోతాయి. పైగా ఈ మధ్యన ప్రతి ఒక్కరూ డీమార్ట్ కి వెళ్తున్నారు, నెలకి సరిపడా సరుకులు కొనుక్కుంటున్నారు. మరి నెలకి సరిపడా సరుకులు కొనుక్కుంటే 2000కి తక్కువ అవుతుందా? పోనీ డీమార్ట్ ఏమైనా చిన్న షాపా? ఆఖరికి టెలికాం కంపెనీ జియో, ఎయిర్టెల్ వాళ్ళు కూడా రేట్లు పెంచేస్తారు. ఎందుకంటే కొంతమంది 3000, 4000 పెట్టి సంవత్సరానికి ఒకేసారి రీఛార్జ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గానైనా మళ్ళీ ఆ బరువు మొత్తం మన మీదే పడుతుంది. కర్మరా బాబు.